నువ్వు సార్ నేను ఎంఏ తీసుకెళ్ళి బిఎడ్ సార్. బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? టీచర్ గా పనిచేస్తుంది. రామ్మా, బిఎస్సి బిఎడ్ సార్. నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ సార్. బిఎడ్. ఇలా కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్లో చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? రా, నువ్వు పాప, ఇంకొకరు. నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? నువ్వు ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుని కాబట్టి నువ్వు కూడా చదివిస్తుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూ దీంట్లోనే శ్రీరామ్ రెడ్డి టీచింగ్ ఉంటుంది సార్. దాంట్లో డైలీ వేజెస్ కింద వర్క్. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? లేదు సార్, ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వర్క్ చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? నీ భార్య వద్దు వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా? ఇట్రా ఎట్రా ఎట్రా, కాళ్ళు పెట్టుకో. చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వెక్కడ? వద్దు వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దా 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 ఏమా? మగ్గాలు, కూలి మగ్గాలు చేస్తాడు. పక్కన. ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ? ఇప్పుడు నా కొడుకు నా ఇల్లు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు, ఏమన్నా వాడికి ఏదైనా ఒకసారి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లలు కూలిపోయిపోతుంటాడు. ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా? కాదు, ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కావాలి కదా? ఆవులు, పాడే ఆవులు అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు, పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి. ఏంట్రా అడుగు అడుగు, కూర్చో కూర్చో. ఇలా చూడు అయ్యా.
నిద్రమ్మ. ఒకసారి అందరూ రండి, ఫోటో తీసుకుందాం. అందరు అందరు రండి, నేను నిలబడుకో. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. ఇట్రామా, ఇట్లా ముందుకు రండి, అందరూ కనపడిగా తీసుకోండి. అందరూ ఇట్లా అడ్డు అందరూ. ఓకే అమ్మా, నమస్కారం. రా, మీటింగ్ తిరిగి చెప్తా. 2014లో మీరు 5,000 పంచాయతీ ఫోటోలు పెట్టారు. ఎంటైర్ పంచాయతీ ఇట్లా ఫోటోలు పెట్టారు. మొత్తం పండుగ చేస్తాం. బాయ్ మా. సీఎం ప్రొటెక్షన్ కూడా అట్లా ఫోటోలు పెట్టారు. అట్లా ఫోటోలు పెట్టాం మా పంచాయతీ. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పర్యటిస్తున్నారు. లబ్ధిదారుల వద్దకు నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్తో వారి సమస్యల పరిష్కారానికి సంబంధించిన కృషి చేయాలని కూడా చెబుతూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగి అనంతరం బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం వారి సమస్యలను కలెక్టర్కు విన్నవించి దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలను చూపాలని కూడా కలెక్టర్కు సూచించారు. ఫస్ట్ కుప్పం మీరే చెప్తారు.
ఏ ఒక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను కలెక్టర్కు సూచించి దానికి తగ్గ కృషి చేయాలని కలెక్టర్కు సూచించారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం ఇంటింటికి వెళుతూ గ్రామమంతా కలిదిరుగుతూ వారి యొక్క విద్యార్థుల నుంచి కూడా అర్జీ పత్రాలు స్వీకరించారు. అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాంక్ కొడుకునే చేయాలి కదా, వైబిలిటీ రావాలి కదా. ఇప్పుడు ఇది పెట్టాడు, వాడు పెట్టుబడి పెట్టాడు, ఎన్నేళ్ళకి తిరిగి వస్తుంది. సార్ ఇయర్లీ దాదాపు 4 lakhs ఇన్కమ్ వస్తుంది సార్. అప్పుడు మన రేట్ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు రేటు చాలా అమాంతం 4 పడిపోయింది. lakhs to 5 lakhs ఇన్సెంటివ్ లేదు. ఎకరాకు వస్తుందా? ఎకరా సార్ 1.5 acres సార్. ఆ విధంగా 3
కుప్పం ఎక్కువ ఉంది సార్. ఇది 20,000. అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు? మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి తన స్వహస్తాలతో లబ్ధిదారులకు పింఛన్ను సీఎం అందజేస్తున్నారు. నేరుగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి వారి సమస్యలను కలెక్టర్కు సూచించారు. అలాగే ఓ పట్టుపురుగుల పెంపకందారుల కుటీరానికి వెళ్ళేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దారి పొడవునా అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. విద్యార్థుల నుండి అర్జీ పత్రాలు కూడా స్వీకరించారు. ఎప్పటి ఉంది అక్కడికి ఆగిపోయింది, ఏంటి కారణం ఏంటి? మార్కెటింగ్ సార్, మనకి మార్కెటింగ్ వచ్చేసరికి కర్ణాటకకి వెళ్తారు. రామ్నగర్ మార్కెట్ ఫర్ తీసుకుంటున్నాం సార్. ఇక్కడ వీళ్ళంతా కూడా రామ్నగర్కి వెళ్తారు. అది ఎదురు కర్ణాటక అండ్ ఆంధ్ర రెండే సెరికల్చర్ మొత్తం ఈ రెండే ఎక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలా, ఓన్లీ బీఎడ్ వరకు చేసి చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా కూలి మగ్గాలు చేస్తాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను, మీకు పనిచేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. ఏం పనులు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు కొన్ని సమస్యలు ముఖ్యమంత్రికి నివేదించగా వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్కు సూచించారు. ఆ తర్వాత పింఛన్ సొమ్మును లబ్ధిదారులకి ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. పంటలను పరిశీలించారు.
ఎన్టీఆర్ సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. గుండుమల నడిపొట్టున వెలసిన బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. సరే మొన్న 7,000 ఇస్తే మా చంద్రన్న దానిగా మేము పండుగగా చేసినాం. ఇప్పుడు మా పంచాయతీ 4,000 ఇచ్చాం మీకు. ఇప్పుడు లేకపోతే 4,000 ఇస్తారు. మీరు ఇచ్చిన దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీధిలో నుంచి మీరు వచ్చిండేది అవును సార్. సరే 2,000 ఇస్తే సరే మొన్న 7,000 ఇస్తే మా చంద్రన్న ఇద్దరు కొడుకులు ఒక ఆడబిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎస్సీ బీఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా? రా నువ్వు పాప. ఇంకొకరు నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. నువ్వమ్మా? ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ లిమిటెడ్. పిల్లలు బాగానే పని చేసుకుంటారమ్మా? ఆదాయం రాలేదు వాళ్ళకు కాదు, వాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకే ఏమి ఓకే అమ్మా. ఓకే అమ్మా, చేసిన పర్లేదు. ఓకే చెల్లమ్మా. ఇల్లు ఈ ఇల్లుని ఇక్కడుంటే అక్కడికి వేస్తూ ఉంటుంది, పర్లేదు. ఈ ఇల్లు రినోవేట్ చేసి నీట్ గా ఏం చేయగలుగుతుంది కట్టేసి రూఫ్ వేస్తారా? ఎడ్ చేస్తారా? ఏం చేయాలమ్మా? ఇల్లు బాగా చేయాలంటే ఏం చేయాలి? అది నీ ఉద్దేశం ఏంటి? ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ అన్ని వేసి వచ్చినప్పుడు శుభ్రంగా ఉండడానికి. అక్కడెక్కడ తిరిగి బాగానే ఉంటుంది. పిల్లలు వచ్చినప్పుడు నీట్గా పిల్లలు కూడా రావడానికి నీట్గా కట్టేసి ఈ షీట్లన్నీ రోవకుండా, లేకుంటే రూఫ్ వేసి ఈ ఫ్లోరింగ్ వేసి అన్ని సెట్ చేసి ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయండి. చేసి చేపిస్తాను. ఓకే డబ్బులు తీసుకోండి. ఓకే అమ్మా. చలో పాస్. బాబు నువ్వు అదే జాగ్రత్త మెయింటైన్ చేస్తుంది. సైడ్ సైడ్ కొంచెం ముందుకు ప్లీజ్. చెప్పేసి
అటు అటు మేము హలో 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 ఇక్కడ చూడు ఇంత సెల్లు అటు 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 నాన్న ఇటు 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 ఇక్కడ నుంచిలే. నువ్వు ఇటు చూడమ్మా నువ్వు ఇటు నువ్వు ఇటు చూడు మీ అమ్మాయికే చూడండి పక్కన నిల్చోండి. పక్కన అటు 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 చూడు 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 అటు స్పీడ్ మూవ్ చేయండి కొంచెం ముందుగా మీ స్పీడ్ కదా అటు 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 నువ్వు పక్కన ముందు ఓపెన్ ఓపెన్ కార్యక్రమాన్ని ముగించుకొని ప్రజావేదికకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం గుండ్రమల గ్రామానికి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ కూర్చోవాలి నా ప్లేస్ కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లేస్ అందరూ కూర్చోవాలన్నా అన్నా కూర్చోవాలి ప్లేస్ అని చెప్పనా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం.